హాయ్ అండి, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పి దేవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్రేమగా చూసుకునే భర్త ఈ రోజుల్లో ఎక్కడ దొరికితే చెప్పండి, దొరకరు. ప్రేమగా చూసుకునే భర్తని అర్థం చేసుకునే భార్య, గుండెల్లో పెట్టుకునే భర్త వైఫ్ని చూసుకునేది ఎవరు? భర్తే కదా. అన్ని బాధ్యతలు భర్తదే కదా పెళ్లి చేసుకున్నాక. కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదు, కొంతమందికి ఉండదు ఆ అదృష్టం. ఈ రోజుల్లో ఎవరున్నారండి అలా అర్థం చేసుకునే భార్యనైనా భర్తనైనా? ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్న పర్సన్ నాతో ఉన్నారు కాబట్టి ఐఎమ్ లక్కీ. కానీ అందరికీ అదృష్టం ఉండదు. ఏ రోజు ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ ఆ దేవుడు నాకు ఏ రుణపడి ఎట్టిచ్చాడో తెలియదు, కానీ నాకు ఈ పెళ్ళి చేసుకున్న ఆ పర్సన్ అమ్మ కంటే నాన్నకంటే ఐఎమ్ బెటర్ ఫీలింగ్. నా లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్ చాలా మంచిగా చూసుకుంటున్నారు, నో ప్రాబ్లం దేనికి. అలాగా అర్థం చేసుకున్న పర్సన్ మనకి ఈ లైఫ్లో ఎవరు దొరుకుతారో చెప్పండి. అందుకే అమ్మ నాన్నని చూసిన పెళ్ళే చేసుకుంది. లవ్ మ్యారేజ్లు ఇవేమొద్దు మనకి. నాది లవ్ మ్యారేజే కాదనట్లేదు, మా ఇద్దరిది లవ్ మ్యారేజే అండి. కానీ లవ్ చేసుకుంటారు బాగానే, 2 రోజులు బాగానే ఉంటారు, తర్వాత నార్మల్ ఎంత. ఓకేనండి. ప్రతి పర్సన్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అర్థం చేసుకునే వాళ్ళైతే రారండి. అది అర్థం చేసుకుంటేనే ఇద్దరు లైఫ్ బాగుంటుంది. ఇద్దరిది అండర్స్టాండింగ్ ఉంటేనే బాగుంటుంది లైఫ్. కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదు. ఓకే, బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వాచింగ్.